ఈరోజు మనం ఆరులోలో ఉన్నాం, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నాం. మన ముందు చీఫ్ కన్సల్టెంట్స్ మెడికల్ ఆంకాలజీ గారు డాక్టర్ రమావతి దేవ్ గారు మన ముందు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది, దానికి రిమూవ్ ఎలా చేసుకోవాలి, అసలు రావడానికి కారణాలు ఏముంది, దాన్ని ఏ విధంగా మనం గుర్తించవచ్చు అనే విషయాలు సార్ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్కారం అండి. లేడీస్ కి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎలా వస్తుంది సార్? సో ముందుగా ఫస్ట్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే చాలా వేగంగా పెరుగుతుందండి. వచ్చే సంవత్సరాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఈస్ గోయింగ్ టు బి న్యూ ఎపిడమిక్. లైక్ ఇప్పుడు ఎలాగైతే షుగర్, బీపీ అందరికి కామన్ గా వస్తుందో క్యాన్సర్ కూడా అలా వచ్చే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఎందుకు? సో దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రాబబ్లీ వేరియస్ డైటరీ హ్యాబిట్స్ కానివ్వండి, వేరియస్ మన అలవాట్లు కానివ్వండి, మన ఎన్విరాన్మెంట్ కానివ్వండి. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ మేకింగ్ ఇట్. దానివల్ల క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ అనేది చాలా పెరిగిపోతుంది. అదేవిధంగా నవేడేస్ పీపుల్ ఆర్ లివింగ్ లాంగర్ ముందు కంటే. సో ఏజ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో వీటన్నిటి వల్ల మన క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ కూడా చాలా విపరీతంగా పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఏజ్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. చాలా క్యాన్సర్స్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది. బట్ అలా అని చెప్పి క్యాన్సర్లు అన్ని ఎల్డర్లీలోనే వస్తుందని కాదు. ఈవెన్ మనం చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్లు చూస్తున్నాము, అడాలసెన్స్ లో కూడా క్యాన్సర్లు చూస్తున్నాము. సో ఏ ఏజ్కి తగ్గట్టు కొన్ని క్యాన్సర్స్ ఆ ఏజెస్ లో కొన్ని కామన్ గా ఉంటాయి. ఏజ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో వీ షుడ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఇప్పుడు మనము ఇండియాలో చూసినట్టయితే ఆడవాళ్ళలో ముఖ్యంగా ఇప్పుడు మనకి మోస్ట్ కామన్ క్యాన్సర్ వచ్చేసరికి బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ ఒకప్పుడు ఏమనేవారంటే బ్రెస్ట్ క్యాన్సర్ అర్బన్ సిటీస్ లోనే ఎక్కువగా కనిపించేది. అది కాకుండా వెస్ట్రన్ పాపులేషన్ లో ఎక్కువగా కనిపించేది. మన ఇండియాలో ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్స్, అంటే మన పల్లెటూరులో చూసినట్టయితే సర్వైకల్ క్యాన్సర్స్, అదే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్స్ కామన్ గా వస్తుంది. కాకపోతే సిటీస్ లో బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ గా వస్తుంది అనేవారు, ఎందుకంటే బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు చూసినట్టయితే ఈవెన్ పల్లెటూరులోను మరియు సిటీస్ పట్టణాల్లోనూ బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ గా కనిపిస్తుంది అండ్ కామన్ గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య కారణాలు చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు ప్రతి ఆడవాళ్ళలో ఇప్పుడు మొత్తం అందరినీ చూస్తే అన్ని ఆడవాళ్ళలో వచ్చిన క్యాన్సర్లలో చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ 25% ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ ఇన్ ఉమెన్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్స్. సో అంత విపరీతంగా అంత కామన్ గా పెరిగిపోవడం జరుగుతుంది. సో 95%, ఆల్మోస్ట్ క్లోజ్ టు 95 to 96% ఆఫ్ ద క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ అన్నది ఆడవాళ్ళలో వస్తుంది. బట్ మగవాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్మోస్ట్ క్లోజ్ టు 3% ఆఫ్ ఆల్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ సీన్ ఇన్ మేల్స్.